నమస్తే ప్రజలారా, దయచేసి ఈ వీడియో ఎక్కువ మందికి షేర్ చేసే ప్రయత్నం చేయండి. దానికంటే ముందు రీసెంట్గా గాంధీ భవన్లో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, తెలంగాణ ఉద్యమకారుడు గజ్జెల కాంతం గారు ఏం మాట్లాడి ఒకసారి వినే ప్రయత్నం చేయండి. నువ్వు పార్క్ అయితున్నా కేటీఆర్ లుచ్చారా కొడుక, నువ్వు మంత్రిగా ఉండి 2015లో నువ్వు మంత్రిగా ఉండి పార్క్ అయితులో నువ్వు ఏం చేసినవో సినిమా ఇండస్ట్రీ వాళ్ళతోని సినిమా హీరోయిన్లను తెప్పించుకొని నువ్వు ఏం చేసినవో మొత్తం వీడియో నా దగ్గర ఉంది నా కొడుక. ఇక్కడ నుండి మొదలవుతుంది నీ సంగతి అంతా. ఏం తమాషా చేస్తున్నావా? నువ్వు ఎక్కడ ఏం చేసినావో నాకు తెలియదు అనుకుంటు నీ మొత్తం నీ చరిత్రంతా బయటపడతా. నువ్వు చిల్లర నా కొడుకు. సినిమా హీరోయిన్ పేరుని చెప్పదలుచుకోలేదు, ఎందుకంటే వాళ్ళని అవమానపరచడం నాకు ఇష్టం లేదు. ఒక సినిమా హీరోయిన్ని బెదిరించి 2015లో ఒక మంత్రి హోదాలో బెదిరించి పార్కాయత్కు 420 రూమ్ నెంబర్కి తెప్పించుకున్నది వాస్తవం కాదా? సారీ, 820 రూమ్ నెంబరు ఆ షూట్లకు తెప్పించుకున్నది వాస్తవం కాదా? నీ వీడియోలు మొత్తం ఉన్నాయి నా కొడుక. సో విన్నారు కదా గజ్జెల కాంతం గారు ఏం మాట్లాడిండో కేటీఆర్ని ఉద్దేశించి. సో ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి రేవంత్ రెడ్డిని ఉద్దేశించి ఏం మాట్లాడుతుండో ఒక్కసారి వినే ప్రయత్నం చేయండి. రేవంత్ రెడ్డి గారు ప్రైవేట్ హ్యాకర్లను పెట్టుకొని, ప్రైవేట్ హ్యాకర్లు ఫోన్ హ్యాకర్లను పెట్టుకొని హీరోయిన్ల ఫోన్లు కూడా ట్యాపింగ్లు చేసి ఇలా మై హోమ్ భుజ అపార్ట్మెంట్కి రాత్రి 2 గంటలకు పోయి ఏ హీరోయిన్ దగ్గరికి నువ్వు పోతున్నావు అనేది మొత్తం అందరికి కూడా తెలుసు. నువ్వు చేసుకుంటా పనులు ఎదిటోళ్ళు చేస్తారు. కేటీఆర్ గారి మీద నువ్వు బురద చల్లుతాము, కేటీఆర్ గారితో చల్లుతావు అంటే ఎవరు నమ్మేటోడు ఎవరు లేడు. ఖచ్చితంగా నేను చెప్తా ఉన్నాను, నేను ఇది అలిగేషన్ కాదు, ఇది ఏ ఎంక్వైరీ అయినా ఇవ్వండి. ప్రైవేట్ హ్యాకర్లతోని రేవంత్ రెడ్డి గారు హీరోయిన్ల ఫోన్లు ట్యాప్ చేయిస్తూ ఉన్నాడు, ఆ హీరోయిన్లని బ్లాక్మెయిల్ చేస్తూ ఉన్నారు. ఆఖరికి మొన్న మిస్ వరల్డ్ వచ్చిన వాళ్ళే కూడా ఫోన్లు ప్రైవేట్ హ్యాకర్లతోని దాన్ని ట్యాపింగ్ చేయించిండు. ట్యాపింగ్ చేయించి ఎంత అసభ్యంగా ప్రవర్తించిర్రో, వాళ్ళని బ్లాక్మెయిల్ చేసే ప్రయత్నం చేసిర్రో మీరు అందరు కూడా చూసిర్రు. సో విన్నారు కదా గజ్జెల కాంతం మాట్లాడిన మాటలు, పాడి కౌశిక్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీ సంబంధించిన ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి మాట్లాడిన మాటలు మీరు విన్నారు కదా. సో ఈ ఇద్దరిలో తప్పు ఎవరిది అని మనం అనుకోవాలి. ఇప్పుడు భాషపరంగా మనం మాట్లాడుకుంటే 100% గజ్జెల కాంతం గారు మాట్లాడింది 100% తప్పే. ఎట్ ద సేమ్ టైం బీఆర్ఎస్ పార్టీ సంబంధించిన ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి గారు మాట్లాడింది కూడా 100% తప్పే. ఎవరి వ్యక్తిగత జీవితాలు వాళ్ళకు ఉంటాయి. వ్యక్తిగత జీవితాల్లోకి వెళ్ళి మాట్లాడాల్సిన అవసరం ఏ ఒక్కరికి ఉండదు. రాజకీయంగా విమర్శలు చేసుకునే అవకాశం అందరికీ ఉంది. రాజకీయంగా ఒకరి మీద ఒకరు విమర్శలు చేసుకోవచ్చు. కానీ భాష ఈ తరహాలో మాట్లాడడం దేనికి సంకేతమో కూడా మాట్లాడే రాజకీయ నాయకులు కూడా ఒక్కసారి ఆలోచించుకోవాల్సిన అవసరం ఉన్నది. మా అంటే ఇప్పుడున్న రాజకీయ నాయకులు మా అంటే ఇంకొక 15 ఏళ్ళు 20 ఏళ్ళు పొలిటికల్గా కాస్త యాక్టివ్ ఉంటుండొచ్చు. కానీ రేపు పొద్దుగాల పొలిటికల్ ఎంట్రీ ఇచ్చే యువతకు కూడా ఇప్పుడున్న ఈ రాజకీయ నాయకులు ఏం మెసేజ్ ఇవ్వదలుచుకుని కూడా ఒక్కసారి ఆలోచించుకుంటే బాగుంటుంది. సో గతంలో కూడా గజ్జెల కాంతం గారు గాంధీ భవన్లో ప్రెస్ మీట్ పెట్టి ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం ఎప్పుడైతే తెరపైకి వచ్చిందో ఆ ఫోన్ ట్యాపింగ్ని ఉద్దేశించి కేటీఆర్ పార్కాయత్ హోటల్లో హీరోయిన్ల ఫోన్లు ట్యాపింగ్ చేసి పారిశ్రామికవేత్తలది ఫోన్ ట్యాపింగ్ చేసి వాళ్ళని బ్లాక్మెయిలింగ్ చేసి వాళ్ళ దగ్గర డబ్బులు లాక్కునే ప్రయత్నం చేసిండు. అంతేకాకుండా హీరోయిన్లది కూడా ఫోన్ ట్యాపింగ్ చేసి ఎవరైతే ఆర్మూర్ జీవన్ రెడ్డి మాజీ ఎమ్మెల్యే ఉన్నాడో 2015లోనే జీవన్ రెడ్డి ఒక బ్రోకర్గా ఉండి హీరోయిన్లని కేటీఆర్ దగ్గరికి తీసుకొస్తా ఉండే 2015లో రూమ్ నెంబర్ 806 డేట్తో సహా గజ్జెల కాంతం బయటపెట్టే ప్రయత్నం చేసిండు. వెంటనే బీఆర్ఎస్ పార్టీలు కూడా స్పందించారు. దమ్ముంటే ఆధారాలు బయట పెట్టు అని చెప్పిండు గజ్జెల కాంతం గారు. ఇప్పటి వరకు ఆయన బయట పెట్టలేదు. సరే, కేటీఆర్ నిజంగానే ఫోన్ ట్యాపింగ్ చేసి హీరోయిన్లను బెదిరించలేదా ఆ విషయం పక్కకు పెడితే, ఇప్పుడు ఈ గజ్జెల కాంతం గారు కూడా 1-2 సార్లు మాట్లాడలే, చాలాసార్లు సందర్భం వచ్చినప్పుడల్లా ఈ ఫోన్ ట్యాపింగ్ అనే అంశం ఆయన నోటి నుంచి వచ్చిన ప్రతిసారి కేటీఆర్ హీరోయిన్లని ఫోన్ ట్యాపింగ్ చేసి బ్లాక్మెయిలింగ్ చేసిండు, బెదిరించి లొంగ తీసుకునే ప్రయత్నం చేసి చెప్పి గజ్జెల కాంతం మాట్లాడాడు. ఇప్పుడు గజ్జెల కాంతం కేటీఆర్ గురించి మాట్లాడిండు కదా.
రేవంత్ రెడ్డి దగ్గర మెప్పు కోసం గజ్జల కాంతం మాట్లాడింది కదా, నేను కూడా కేటీఆర్ దగ్గర మెప్పు పొందాలంటే నేను కూడా రేవంత్ రెడ్డి గురించి మాట్లాడాలి, ఆయన ముఖ్యమంత్రి హోదాలో ఉండు కాబట్టి నేను కూడా మాట్లాడాలని చెప్పి పాడి కౌశిక్ రెడ్డి కూడా అంతే స్థాయిలో అదే భాషతోటి ఆయన నిన్న ప్రెస్ మీట్ పెట్టిండు. ప్రెస్ మీట్ పెట్టి కూడా ఆయన కూడా అదే భాషతోటి నేను గతంలో కాంగ్రెస్ పార్టీతో పనిచేసిన, ముఖ్యంగా రేవంత్ రెడ్డితో చాలా సన్నిహితంగా ఉన్నా, ఆయన ఢిల్లీలో ఏం చేసిండు, జూబ్లీ హిల్స్లో ఏం చేసిండు, దుబాయ్లో ఏం చేసిండు, ఇప్పుడు అధికారం వచ్చిన తర్వాత ప్రైవేట్ హ్యాకర్స్ని పెట్టి ఫోన్లు ఏ తరహాలో ట్యాప్ చేస్తూ ఉన్నాడు, ఆఖరికి నా సతీమణి ఫోన్ని కూడా ట్యాప్ చేసినాడు. ట్యాప్ చేయడమే కాకుండా రీసెంట్గా ఒక హీరోయిన్ ఫోన్ కూడా ట్యాప్ చేసి ఇది మై హోమ్ భుజాలోకి రాత్రి 2 గంటలకు రేవంత్ రెడ్డి పోయిండు, నా దగ్గర అన్ని ఆధారాలు ఉన్నాయని చెప్పి స్వయాన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పైన కౌశిక్ రెడ్డి కొన్ని ఆరోపణలు చేసిండు. అంతేకాకుండా 16 మందిని రేవంత్ రెడ్డి ఫోన్ ట్యాపింగ్ చేసి వాళ్ళని బెదిరించిండు, వాళ్ళని లొంగ తీసుకునే ప్రయత్నం చేసి చెప్పి ఒక రకంగా కౌశిక్ రెడ్డి మాట్లాడుతూ ఉన్నాడు. ఇప్పుడు గజ్జల కాంతం ఎప్పుడైతే ఈ భాష తెరపైకి తీసుకొని వచ్చిండో, రేవంత్ రెడ్డి గారి మెప్పు కోసం తీసుకొచ్చిందని కాసేపు అనుకుంటే, ఇప్పుడు 100% కౌశిక్ రెడ్డి కూడా నేను కేటీఆర్ గారి దగ్గర మెప్పు పొందాలంటే నేను కూడా ఎవరైనా ఒక టార్గెట్ చేయాలి అన్న ఆలోచన భాగంగా తెరపైకి వచ్చిన చర్చ బలంగా జరుగుతూ ఉంది. నేనేమంటా ఉన్నా, మీ నాయకుల మెప్పు కోసం లేకపోతే మీ పార్టీలో ఏదైనా పదవి కోసం ఇటువంటి భాష మాట్లాడడం వల్ల రేపొద్దుగాల మీరు సమాజానికి ఏ మెసేజ్ ఇవ్వదలుచుకున్నారు, ఒక్కసారి ఇద్దరు నాయకులు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉన్నది. ఇప్పుడు గజ్జల కాంతం కౌంటర్ ఇచ్చిండని చెప్పి కౌశిక్ రెడ్డి కౌంటర్ ఇచ్చిండు. ఇప్పుడు కౌశిక్ రెడ్డి కౌంటర్ ఇచ్చిందని చెప్పి కాంగ్రెస్ పార్టీ సంబంధించిన మహిళా నాయకులు, కాంగ్రెస్ పార్టీ సంబంధించిన నాయకులు మొత్తం గాంధీ భవన్లో ప్రెస్ మీట్ పెడతా ఉన్నారు, లేకపోతే ఇతర ఛానళ్ళకి ఇంటర్వ్యూ తీసుకుంటా కౌశిక్ రెడ్డి మీద దుమ్మెత్తి పోసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అంటే ఇప్పుడు అల్టిమేట్గా ప్రజలు ఒకసారి ఆలోచించాలి, కౌశిక్ రెడ్డి తెరపైకి వచ్చినా, గజ్జల కాంతం తెరపైకి వచ్చినా ఇక్కడ మిగతా సమస్యలన్నీ పక్కదారి పడతా ఉన్నాయి. మీడియా ఛానల్స్ మొత్తం ఈ భాష చుట్టే తిరుగుతూ ఉన్నారు. ఈ భాష వల్ల ఏ ఒక్కని కూడా ఉపయోగం ఉండదు, ఏ ఒక్కని కూడా మేలు జరిగే అవకాశం ఉండదు. రేపొద్దుగాల రాబోయే తరాలకు, రేపొద్దుగాల రాజకీయంలోకి రావాలని ఆలోచిస్తున్న యువతకి ఏం మెసేజ్ ఇవ్వదలుచుకున్నారు అంటే వాళ్ళను కూడా ఈ భాష వైపు మీరు మలచదలుచుకున్నారా? ఒక్కసారి ఇద్దరు నాయకులు సమాధానం చెప్పాల్సిన అవసరం 100% ఉంది. ఇప్పుడు మరి కాసేపట్లో గాంధీ భవన్లో గజ్జల కాంతం గారు ప్రెస్ మీట్ పెట్టబోతా ఉన్నారు. ఇప్పుడు కౌశిక్ రెడ్డికి కౌంటర్ ఖచ్చితంగా గజ్జల కాంతం అయితేనే తనదైన స్టైల్లో కౌశిక్ రెడ్డికి ధీటుగా ఇచ్చే అవకాశం ఉంటుంది కదా. ఇక మళ్ళీ కాంగ్రెస్ పార్టీ గజ్జల కాంతం గారిని ఆ గాంధీ భవన్కి ఉసుగొలిపారు. ఆయన మరి కాసేపట్లో మళ్ళీ కౌశిక్ రెడ్డి పైన దుమ్మెత్తిపోసాడు. కౌశిక్ రెడ్డి కంటే ఎక్కువ కేటీఆర్ని టార్గెట్ చేసుకుంటూ ఇగో నా దగ్గర ఆధారాలు ఉన్నాయి, దమ్ముంటే కేటీఆర్ నువ్వు సోమాజ్ కూడా ప్రెస్ క్లబ్కి వస్తావా, ఏడికి వస్తావారా, నేను వస్తా ఆధారాలు బయటపెట్టి చెప్పి సవాళ్ళు విసిరే అవకాశం ఉంటుంది. కానీ ఇక్కడ అల్టిమేట్గా ఈ సవాళ్ళ పర్వం వల్ల ఎవరికి మేలు జరుగుతూ ఉంది, రాజకీయ నాయకులకు లబ్ధి చేకూరుతూ ఉన్నది. ఏ ఒక్క పేదోడి కూడా ఈ సవాళ్ళ వల్ల, ఈ భూతు పురాణం వల్ల ఏ ఒక్కని కూడా మేలు జరగట్లేదు. సో దయచేసి ఇద్దరు నాయకులకు రిక్వెస్ట్ చేస్తూ ఉన్నా, అటు ముఖ్యమంత్రి కావచ్చు, లేకపోతే ఇటు పక్కన ఉన్న కేటీఆర్ కావచ్చు, లేకపోతే ముఖ్యమంత్రి కింద ఉండి మాట్లాడుతూ ఉన్న గజ్జల కాంతం కావచ్చు, లేకపోతే కేటీఆర్ కింద ఉండి మాట్లాడుతూ ఉన్న కౌశిక్ రెడ్డి గారు కావచ్చు, రిక్వెస్ట్ చేస్తూ ఉన్నా ఇప్పటికైనా ఈ భాష బంద్ చేయరు. మీకు నిజంగా అంత ఆవేశం ఉంటే, అంత కోపం ఉంటే కౌశిక్ రెడ్డి గారు రేవంత్ రెడ్డి ఏ రూము వేయండు, ఏ జూబ్లీహిల్స్లో హోటల్ వేయండు, ఏ ఢిల్లీలో హోటల్ వేయండు, ఏ దుబాయ్లో హోటల్ వేయండు, ఏమైనా ఆధారాలు ఉంటే పబ్లిక్లో పెట్టరాదు. పబ్లిక్లో పెడితే ప్రజలే చీ కొడతారు కదా. నేను గజ్జల కాంతం గారికి కూడా రిక్వెస్ట్ చేస్తా ఉన్నా, కేటీఆర్ ఎక్కడికన్నా హోటల్కి పోతే పార్క్ అయితే హోటల్కి జీవన్ రెడ్డి ఒక హీరోయిన్ తీసుకొని వస్తే ఆధారాలు ఉంటాయి అన్నావు కదా, పబ్లిక్ డొమైన్లో పెట్టు, పబ్లిక్లో పెట్టు, పబ్లిక్కే వాళ్ళని చీకొట్టే అవకాశం ఉంటుంది. అనవసరంగా రెండు పార్టీలు కలిసి డ్రామాలు ఆడకురి. ఈ డ్రామాల వల్ల ప్రజలు ఇబ్బంది పడుతూ ఉన్నారు, ప్రజల సమస్యలు డైవర్ట్ అవుతా ఉన్నాయి. సో దయచేసి ప్రజలు ఇటువైపు ఎట్టి పసలవద్దు. మనం ఏ మార్పు కోసం అయితే కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఇచ్చినామో ఆ మార్పు దిశగా కాంగ్రెస్ పార్టీ పనిచేస్తలేదు కాబట్టి 100% ఆ పార్టీని నిలదీయాల్సిన అవసరం ఉంది. మన ప్రజల సమస్యల పరిష్కారం కోసం మనం కొట్లాడాల్సిన అవసరం 100% ఉంది. ఎట్టి పరిస్థితిలో ఈ నలుగురు నాయకులు ఆడుతున్న ట్రాప్లో మనం ఎట్టి పరిస్థితిలో పడద్దు. ఈ భాష కూడా మంచిది కాదు, ఎందుకంటే ఒక న్యూస్ ఇంకోటి తయారయ్యే అవకాశం ఉంటుంది. కౌశిక్ రెడ్డి బూతు మాట్లాడు, నేను మాట్లాడు తప్పే ఉంది, గజ్జల కాంతం బూతు పురాణం మాట్లాడు, నేను మాట్లాడు తప్పని చెప్పి ఇక కొత్త నాయకుడు కూడా పుట్టుకొచ్చే అవకాశం ఉంటుంది. 100% ఈ భాషని ఎవరు కూడా ఎంకరేజ్ చేయొద్దని కూడా పక్కా తెలంగాణ తరఫున రిక్వెస్ట్ చేస్తా ఉన్నా.